గ్రామ రెవెన్యూ అధికారుల విధులు బహిష్కరణ. గ్రామ రెవెన్యూ అధికారులపై అసాధారణ పనిభారం, విధులకు సంబంధం లేని పనుల అప్పగింత వలన మానసిక మరియు శారీరక ఒత్తిడికి లోనవుతున్నామని మండల పరిధిలోని రెవెన్యూ అధికారులు విధులు బహిష్కరించారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ జి నాగరాజుకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామ రెవెన్యూ అధికారులు తమ ప్రాథమిక రెవెన్యూ విధులతో పాటు అనేక అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తూ తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ సెన్సెస్, రీసర్వే, కోర్టు కేసులు, ఆర్టీఐ వ్యవహారాలు, ఇతర శాఖలకు సంబంధించిన అనేక విధులను కూడా నిర్వర్తిస్తున్నామని అన్నారు. నిరసన కార్యక్రమంలో పెనుమూడి కాళీకృష్ణ, వి చిట్టిబాబు, పి శివరామకృష్ణ, సిహెచ్ రవిబాబు, ఎన్ లక్ష్మి, ఏకే బేగ్, ఎం చక్రయ్య, కె సురేష్, సిహెచ్ పుల్లయ్య, అంబటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. గ్రామ రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద జిల్లా నాయకులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మండల స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేకమైనటువంటి ఒత్తిళ్లకు వీఆర్ఓలను గురి చేస్తూ అనారోగ్యతగా ఉన్నా కానీ మీరు చేస్తారా చస్తారా అన్నట్టుగా పై అధికారులు వీఆర్ఓల మీద డిమాండ్గా చేసి పనులు చేయించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మొన్న కర్నూలు జిల్లాలో కూడా షేక్ హుసేన్ గారు బాగా పనిభారం పెరిగిపోయినప్పటికీ జిల్లా కలెక్టర్ గారు తెలియజేసినప్పటికి కూడా మీరు చేయాల్సిందేనని ఒత్తిడి వల్ల తాను మానసికంగా గురి అయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో చాలామంది వీఆర్ఓలు ఇదే పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. కావున పై అధికారులు పనిభారం గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో వరకు వీఆర్ఓలకి పని ఒత్తిడి భారం కొంత తగ్గించాలని ఈరోజు శ్రీయుత మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మా యొక్క సమస్యలను మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా పరిశీలించి మరి మాకు పనిభారం తగ్గించి మాకు న్యాయం చేయవలసిందిగా మా యొక్క బాధలు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటుంది. గ్రామాధికారుల సంఘం స్టేట్ నుంచి జిల్లా వరకు పిలుపు మేరకు ప్రతి మండలంలో కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీ ధరించి మా యొక్క విన్నపము మండల అధికారుల వారికి కానీ, జిల్లా కలెక్టర్ వారికి కానీ, డివిజన్ అధికారుల వారికి కానీ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పని ఒత్తిడి గురించి మెయిన్ ఒక విఆర్ఓగా విధులు కామన్గా చాలా ఉంటాయి. అలాగే దీనిలో రీసర్వే గురించి ఉంటుంది. మరి రీసర్వేతో పాటు సెన్సస్ వర్క్ కానీ, బిఎల్ఓ డ్యూటీ కానీ అదనపు పనులు చాలా ఉంటున్నాయి. సచివాలయానికి సంబంధించిన ఇతర శాఖ పనులు కూడా వీఆర్ఓ మీద అదనపు బాధ్యతలు అప్పచెప్పి ఒత్తిడికి గురి చేస్తూ ఒక్క సెలవు అనేది లేకుండా అర్ధరాత్రి దాకా పనిచేయటం, పనికి భారం పెరిగిపోవడమే కాకుండా రీసెంట్గా కర్నూలులో వీఆర్ఓ గారు కూడా పని భారం చేయలేక సూసైడ్ చేయడం జరిగింది. కొంత చోట్ల రెవెన్యూ అధికారులు అనేక రకాలుగా స్ట్రోకులు రావడం, చేయలేని భారం ఎక్కువైపోవడం వల్ల ఈ రోజున రాష్ట్ర పిలుపు మేరకు నిరసన తెలియజేయడం జరుగుతుంది. దయచేసి పై అధికారుల వారు కానీ, ప్రభుత్వం వారు కానీ గ్రామాధికారుల విషయంలో పని ఒత్తిడి తగ్గించాలని మేము ఈ రోజున నిరసన తెలియజేస్తూ మా మండల అధికారి వారికి వినతి పత్రం సమర్పించడమైంది. ఎస్ఐఆర్, సెన్సస్, రీసర్వే, 22 ప్యూరిఫికేషన్, కోర్టు కేసులు, ఆర్టీఐ కేసులు, పెట్రోల్ డ్యూటీసు, శాండ్ డ్యూటీసు, పెట్రోల్ బంక్స్ ఇన్స్పెక్షన్స్, ల్యాండ్ అండ్ ఆర్డర్ సంబంధించి ఇలా రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్స్, రేషన్ షాప్ ఇన్స్పెక్షన్స్, ఇలా చాలా డ్యూటీస్ ఉన్నాయి వీఆర్ఓకి. ఈ వర్క్ అన్ని ఒక వ్యక్తికి పరంగా ఒక గ్రామానికి సంబంధించి ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళకి వెసులుబాటు లేదు. కుటుంబ సభ్యులకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి లేదు. కావున దయచేసి వీఆర్ఓస్ తరఫున ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకుని పని ఒత్తిడి తగ్గించాలని మేము కోరుతున్నామండి.